సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ అనుభవాలు? కిషోర్ నా పేరు. నాకు ఇంతకుముందు చాలా ప్రాబ్లాలు ఉండే, అసలు హెల్త్ ప్రాబ్లం బాగుండే. ఈ హెల్త్ ప్రాబ్లం బాగుండే. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు మీరు? నేను 20 నుంచి చేస్తున్నాను. 2020 నుంచి? 2020. ఓకే. ధ్యానంలో మీకు కలిగినటువంటి అనుభవాలు, ధ్యానం కంటే ముందు, ధ్యానం తర్వాత మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలో వచ్చినాక చాలా అనుభవాలు వచ్చినాయండి. అసలు నా హెల్త్ ప్రాబ్లం పోయింది. అసలు నాకు ఇంతకుముందు తలనొస్తుండే, బీపీ, కోపం, అహంకారము నేనే అంటుండే, ఎవరికైనా బెదిరిస్తుండే. నేను మా ఇంట్లో కూడా నేను చాలామందిని కోపం అవుతుండే. అసలు నాకు ఎవరన్నా మాట్లాడితే కూడా వాళ్ళ మీద కోపం వస్తుండే. పూజలు కూడా చేస్తుండే సార్. ఈ అహంకారం పోవాలని పూజలు అర్ధ గంట చేస్తుండే. అర్ధగంట కూడా చేసినా అది ఏం చేంజ్ కాకపోదు. అదే కోపం ఉంటే ఇదే ఉంటుండే. ఎప్పుడు కానీ హెల్త్ ప్రాబ్లం బాగుంటుండే. బీపీ ఉంటుండే, మన కాళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇవన్నీ ఉంటుండే. అవి ఉన్నా కూడా తక్కువ కాకపోదు. ఇక ఈ మన పిఎంసి ఛానల్ విన్నా సార్. పిఎంసి ఛానల్ ఏమున్నదంటే, మనము ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలి అని చెప్పారు కదా. అది బాగా వింటుండే. ఎట్లా చేయాలి, ఏం సంగతి నాకు తెలియదు. అసలు మన ధ్యానం అంటే తెలియదు, ఏది తెలియదు అసలు నాకు. ఈ పెర్మిట్లు ఊర్మిట్లు ఏది తెలియదు అసలు. ఏదే పూజలే చేయాలి, ఇక వేరేది ఏం లేదు. ఆ పూజలు చేసినా కూడా తక్కువ కాకపోదు అసలు. నేను ఈ అహంకారం పోవాలని పూజలు బాగా చేస్తుండే. అది పిఎంసి వాళ్ళే. నాకు ధ్యానం తెలియదు అసలు. పిఎంసి నేను చాలా ఏది చేసినా తప్పు. నాకు ఎప్పుడు చూశారు పిఎంసి 20లో చూసిన, 2020లో. ఆ పిఎంసి చూసినాక నాకు కొద్దిగా ఇవి మెడిటేషన్ చేసినాక ఆ మెడిటేషన్ చేస్తుంటే ఏమైంది సార్, బాగా చేస్తుండే. ఇక మనసు ఎక్కడ లేదు. ఇక ఈ అహంకారం, కోపం, పిల్లగాళ్ళ మీద కోపాలు, ఇంట్లో కూడా గొడవలు బాగా చేస్తుండే. నేను తాగుతుండే, తింటుండే, అన్నీ చేస్తుండే. అన్నీ అహంకారం నాకు. ఎవరికి పిల్లగాళ్ళకి అడ్డం ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టాలే. నేను అసోంటి చాలా నాకు మళ్ళీ నేను వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నాన్న ఏదో తప్పైందిరా, నేను నీకు కొట్టినరా అని బాధపడాలి మళ్ళీ వాళ్ళకి. నేను అహంకారం కదా, అహంకారం, కోపం ఇవన్నీ ఏం చేసుకోలేని పరిస్థితిలో కంట్రోల్ లేదు సార్. కంట్రోల్ లేదు. పూజలు చేయాలి, అర్ధ గంట చేయాలి పూజలు. ఇవన్నీ చేసినాక కూడా నాకు కోపం బాగుంటుండే. పిల్లగాళ్ళని కొట్టినా అబద్ధం ఎందుకు అన్నారు కానీ నాకున్నారు 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు. ఆడపిల్లలు కూడా కొట్టినా సార్. నేను చాలా మూర్ఖుని అసలు. అసలు ఆ ఆడపిల్లలు కూడా కొట్టినా నేను ఆ కోపం నుంచి. కొడితే ఇక మళ్ళీ ఈ పిఎంసిన్నాక నేను అనుకున్నాను లైఫ్ చనిపోవాలి, నాకు ఈ కోపం ఎందుకు వస్తుంది, ఇవి ఎందుకు వస్తుంది, నేను నా లైఫ్ జీవితం దండుకొని మళ్ళీ ఏం చేసిన అంటే పిఎంసిలో వెళ్ళిపోయినా. పిఎంసి కొద్దిగా తెలిసిపోయింది. పిఎంసి అరే వాళ్ళు ఏమంటారు, ధ్యానం చేస్తే మనకు తగ్గిపోతుంది కదా, మన కోపం తగ్గిపోతుంది కదా, మన అహంకారం పోతుంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, మెడిటేషన్ చేయాలి. ఎట్లా చేయాలని కూడా మళ్ళీ ఏం చేసిన అంటే ఈ మెడిటేషన్ ఎట్లా చేయాలని మెడిటేషన్ తెలియదు స్టార్టింగ్లో. ఆ పిఎంసి చూసుకుంటేనే మెడిటేషన్ చేసినాక 41 డేస్ చేయమని చెప్పి 41 డేస్ తర్వాత ఏముంది, బాగా 4 గంటలకే లేవాలి, 4 గంటలకు 3 గంటలకు లేవాలి. ఎందుకంటే ఈ అహంకారం పోవాలి, పిల్లగాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాను నేను అని 4 గంటలకు లేవాలి, పూజ మన ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తుంటే ఏముంది, మన 41 డేస్ తర్వాత వైబ్రేషన్ వచ్చింది బాగా బాడీలో, దమ్మని వస్తుంది. నేను అనుకున్నా ఏంటిది ఇది నాకు ఇట్లా వస్తుంది. వైబ్రేషన్ కూడా తెలియదు నాకు. ఈ వైబ్రేషన్ వల్ల ఏంటిది ప్రాబ్లం అనుకున్నా. మళ్ళీ అట్లేం కూర్చున్నా. ఏదన్నా కానీ పోయినా పర్వాలే, కూర్చోవాలి, ఇది ఏంటిదో అని మళ్ళీ అట్లనే వచ్చింది వైబ్రేషన్ వచ్చినాక లాస్ట్కు ఇవి మన ఈ వైబ్రేషన్ తగ్గినాక మళ్ళీ ఏం చేసినా పోయి పనుకున్నాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసినా మళ్ళీ చేసే ఉన్నా మెడిటేషన్ చేస్తుంటే అప్పుడే కరోనా స్టార్ట్ అయింది సార్. కరోనా వచ్చింది నాకు కూడా. మళ్ళీ కరోనా వచ్చింది. ఈ కరోనా వల్ల ఏముంది, ఈ కరోనా మళ్ళీ చూపెడితే ఏముంది, డాక్టర్ ఏమన్నాడంటే ఎంబటే మీరు జాయిన్ కావాలి హాస్పిటల్లో, కరోనా లేకుంటే మీకు ఇదవుతుందని చెప్పి. నేను చెప్పిన పిఎంసీలో ఏమంటున్నారు, నో మెడిసిన్స్ నో డాక్టర్ అంటున్నారు. ఆ డాక్టర్ అన్నప్పుడు నేనేం చేసినా పోయినా పర్వాలే,
ఇట్లా పోయినా పర్వాలే అని వాళ్ళు ఏం చేస్తారు మా ఇంట్లో నువ్వు హాస్పిటల్లో కావాలని చెప్పారు, మెడిసిన్స్ వాడాలని చెప్పి మెడిసిన్స్ గట్టి ఏం వాడలే నేను. నాకు రూమ్ సపరేట్ పెట్టిరు. ఆ సపరేట్ రూమ్లో ఇక ఏం లేదు, ఇక ఆ సపరేట్ రూమ్లో పెట్టిరు. వీళ్ళు ఏమంటారు, చికెన్ తింటే హీటికి కరిగిపోతుంది, మన మందు తాగితే వేడికి కరిగిపోతుంది. మా ఇంట్లో అంటారు, చాలామంది నాకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, లేకుంటే నువ్వు పోతామంటారు. పోయినా పర్వాలే, నాకు మన ఏదొద్దు, చికెన్ వద్దు, మటన్ వద్దు, మందు వద్దు, ఏం కాదు నాకు. ఇదే అనుకున్నా. ఇక పిఎంసీలో డైరెక్ట్ చెప్తున్నాను కదా, మీకు అవసరం లేదు, జీవహింస నో అన్నాడు. జీవహింస నో అన్నప్పుడు ఇక మనం అది దాన్ని బట్టే ఫాలో అయిన తర్వాత చనిపోయినా పర్లేదు కానీ నాన్ వెజ్ అనేది నేను నాన్ వెజ్ ముట్టుకోలే. మా ఇంట్లో ఏం చేసారు, కారం పొడి పెట్టింది సార్. ఎందుకంటే తింటలేడు కదా, ఈ చనిపోతాడు, లీట్కి మందు తాగుతలేడు, నాన్ వెజ్ తింటలేడు. ఇక అని ఏం చేస్తారు వాళ్ళు, కారం పొడి ఉన్నది అంటున్నారు. కారం పొడితో కూడా నేను 3-4 రోజులు తిన్నా కారం పొడి నుంచి. తర్వాత మళ్ళీ ఇంటే చెప్తే వినడని మళ్ళీ వాళ్ళు కూరగాయలు వచ్చి పెట్టారు. కూరగాయలు కూడా ఇస్త్రీ ఏం చేస్తుండే, నాకు ఒక శత్రువు నాకే చూస్తుండే సార్. అది కరోనా వల్ల ఇట్లా ప్లేట్తో ఇట్లా ఇట్లా నువ్వు తోస్తుండే, అంటే రాని రోగం లాగా అయిపోయింది నాకు. ఇక నేను ఏమనుకోకపోతే అంత ఇష్టమే ఉన్నాడు నాకు. మళ్ళీ ఏమైంది, అటు మెడిటేషన్ చేస్తుంటే కూడా ఏమైంది, నేను నైట్లో మళ్ళీ అదే నేను. ఎందుకంటే మనం పిఎంసీలో నాకు కొద్దిగా మంచిగా కనిపిస్తుంది, అప్పటికే కొద్దిగా తేడా కొట్టిర్రు, ఇవన్నీ యాబరేషన్లు, ఇవన్నీ తేడా వస్తుంది కదా. ఇక తేడా వస్తుంటే కూడా ట్యాబ్లెట్ కూడా వాళ్ళే తేడా వస్తుంది, బాడీ తేడా వస్తుంటే మళ్ళీ ఇది మన 4 గంటలప్పుడు మళ్ళీ ఏమైంది, నేను పనుకుంటే కొడితే చూసుకుంటే ఏం లేదు అసలు. అరే అమ్మ ఎవరు వచ్చారని మా ఇంట్లో నా దగ్గరికి రారు కదా, కరోనా ఉంది, నా దగ్గరికి రారు, తలుపు పెట్టినట్టే పెట్టి ఉంది, కింద చూస్తే ఏం లేదు. అంటే మీకు ఎవరో వచ్చి కొట్టినట్టు అనిపించింది? కొట్టిరు సార్, చంప మీద పడ్డ దెబ్బ అసలు చాలా ఇదైపోయింది. ఇట్లా నేను చూసుకుంటా ఏం లేదు. కొట్టి లేస్తేనే ఇక మళ్ళా పోయి ఇక బాత్రూమ్ పైన అక్కడిక్కడ చూసిన కింద మంచం కింద ఎవరైనా ఉన్నారా, అటు ఉన్నారా, ఇటు ఉన్నారా అని ఏం లేదు. మళ్ళీ పోయి మళ్ళీ ఏం చేసిన, కాలు చేసి కడుక్కొని మళ్ళీ వచ్చి మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నా. మెడిటేషన్ కూర్చుంటే చూస్తే ఏమైంది, చీమలు మొత్తం ఎర్రజీమలు ఎక్కినాయి, కాళ్ళకు ఎర్రజీమలు ఎక్కినాయి. అసలు నేనేమనుకుంటున్నా అంటే ఏంటిదో అనుకుంటున్నా, మళ్ళీ చూస్తే మన చీమలు ఉన్నాయి కాళ్ళకు, ఎర్రజీమలు ఎక్కడి నుంచి వచ్చినా అర్థం కాదు అసలు. మళ్ళీ ఆ చీమలు వచ్చినాక మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ కూర్చున్నా, మళ్ళీ దులుపుకొని మళ్ళీ కూర్చున్నాక మళ్ళీ 3వ రోజు మళ్ళీ ఏం చేసారు, ఇట్లా పట్టి గుంజుతుర్రు. నైట్లో 3 గంటలకు ఇట్లా పట్టి గుంజుతుర్రు, మళ్ళీ ఎవరు లేరు ఇక్కడ. అది ఇక నేను అదే అనుకున్నా. ఇక మళ్ళీ అప్పటి నుంచి నాకు ఇవన్నీ మన పాస్ట్ అని వచ్చింది. మేము డాక్టర్ కూడా వచ్చి టెస్టింగ్ చేసిండు, మీకేం లేదు తగ్గిపోయిందని చెప్తే కూడా నాకు 1 వారం రోజుల దాకా నా దగ్గరికి ఎవరు రాలే. మళ్ళీ 15 రోజుల దాకా నా దగ్గరికి ఎవరు రాలే ఈ కరోనా వల్ల. అంటే మీరు కరోనా నుంచి కూడా బయటపడ్డా సార్. నేను అసలు నో ట్యాబ్లెట్, అసలు చెప్తుండ్రు కదా బద్రీజీ గారు, నో ట్యాబ్లెట్ నో మెడిసిన్స్ అని. ఇక అవిటి వల్ల కూడా నాకేముందంటే ఇవన్నీ మా పిల్లలకి ఇబ్బంది పెట్టినా కదా సార్. నా పిల్లలకి ఇబ్బంది పెట్టినా నాకు ఈ అహంకారం వల్ల మనకు ఇవి తక్కువ చేసుకోవాలి అని పట్టుదల మీద చేసిన. బద్రి గారికి ఇక్కడికి వచ్చిండు సార్ 2021లో వచ్చినట్టు బద్రి గారికి వచ్చారు. అదిగాక మన ఎక్కువ పిఎంసీ నాకు సపోర్ట్, నాకు నా ఆరోగ్యం మంచిగా చేసిందంటే పిఎంసీ ఛానల్ సార్. పిఎంసీకి మరీ థ్యాంక్ యూ. పిఎంసీ గారి వల్ల నేను చాలా బాగుపడ్డాను. నా ఆరోగ్యం నో ట్యాబ్లెట్, ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ వాడతలేను సార్. నేను ఇప్పుడు అన్ని రోగాలు, నాకు సర్వ రోగాలు వెళ్ళిపోయినాయి బయటికి, ఏ రోగం లేదు నాకు, నో ట్యాబ్లెట్. ప్రస్తుతం ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతం మీ పని ఏంటి? మాది ఎలక్ట్రిక్, మన కరెంట్ మోటార్ షాప్ సార్. సో మన పిఏజీ డీలర్ని, పిఏజీ మోటార్ డీలర్ సార్ నేను. అని ఆనందం అంటే ఇంట్లోనే ఉంది సార్, జీవితంలో ఎక్కలేదుగా. ఏదో పూజలు చేసినా కూడా ఏం ఫలితం దొరకలే. ఎన్ని పూజలు నేను అసలు నీకు అహంకారం, ఈ కోపాలు ఇవన్నీ పోవాలని పూజలు ఎన్నో చేసినా ఏం ఫలితం దొరకలే. అందులో దొరకకుండా కూడా మన పిఎంసీ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నా, ట్యాబ్లెట్ వాడతలేను ఇప్పుడు కూడా.
నాకు ఏ తలనొప్పి లేచి నేను నా అంతలో నేను క్లీన్ చేసుకో శక్తి వచ్చింది సార్ నాకు. నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా అంతలో నేను క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరే డాక్టర్. డాక్టర్ నేనే ఇక చెప్పిండు కదా, మీరే దేవుడు. భగవద్గీతలో కూడా ఏమన్నాడు సార్, మన నీలోనే ఉన్నాడు, సర్వం నీలోనే ఉన్నాడని చెప్పిండు కదా, భగవద్గీతలు చెప్పిర్రు. అదొకటి ఆనందమే మా ఏదో కొన్ని చెప్పిండు సార్ అందులో భగవద్గీతల, అవి కొన్ని నిన్న భగవద్గీతలో చెప్పింది చాలా 100% కరెక్ట్ సార్ అది. నీ ఆత్మ నువ్వే తీసుకురా అని చెప్పింది. అని ఎంత ఉన్నదంటే కూడా అసలు పిఎంసి వల్ల నా సొంటలు ఎంతోమంది బాగుపడ్డట్టుండ్రు సార్. పిఎంసికి మరీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. పిఎంసి లేకుంటే ఈ రోగాల నొప్పుల ఎంతోమంది అసలు పరిస్థితి కూడా ప్రాబ్లం అవుతుండే. అసలు నాకు ఒక పిఎంసి నాకు దేవుడు సార్, అసలు భగవంతుడు అంటే పిఎంసీ. పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం, పిఎంసి చేతులకు వాళ్ళకు పాదావందనం కూడా చేస్తా సార్. ఎందుకంటే వాళ్ళ నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా అంటే వాళ్ళకు నాకేముంది సార్, ఇంకా వాళ్ళే దేవుళ్ళు సార్. అసలు పిఎంసి ఛానళ్ళే దేవుళ్ళు. అసలు ఏది తెలియనప్పుడు నా పరిస్థితి ఏంది, పూజలు చేసినా ఏం దొరకలే, ఏది నేను అంత ఆగమైపోయినా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానంటే పిఎంసి వల్లనే సార్ నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మీ అద్భుతమైనటువంటి అనుభవాలు ఈరోజు పిఎంసికి వచ్చి పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఓకే, చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్య దర్శనం.